అండి, నేను పొందే అనుభూతి అయితే మాత్రం మాటల్లో వర్ణించలేము, మాటల్లో చెప్పలేనిదనమాట. ఆ అనుభూతి పొందిన నాకే అర్థమవుతుంది అది. అయితే ఇదిగోండి ఎన్ని రకాల పువ్వులు అని చెప్పేసి, చామంతి పువ్వుల్లోనే బోల్డ్ రకాలు దొరికేస్తాయి కదండి మనకి. అలాగని చెప్పేసి అన్నీ లెక్క పెట్టుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈ వ్రతాన్ని నేను ఎందుకు ఆచరించానో, ఈ వ్రతం ఆచరించడాని కోసం నాకు ఎవరు ప్రోద్బలంతో ఇవన్నీ నేను చేయగలిగానో చెప్తాను. యాక్చువల్గా మా అత్త ఊర్లో ఉద్యాపనకి అన్నీ రెడీ చేసుకున్నారనమాట వాళ్ళు. అంటే వాళ్ళకి ముందే తెలుసు కాబట్టి వాళ్ళు ముందు నుంచే అన్నీ ఒక 15 రోజుల ముందు నుంచి వాళ్ళు ఉద్యాపన అని అనుకుంటున్నారనమాట. సడన్గా ఆ పూజ ముందు రోజు మా అత్త వాళ్ళ ఆయనకి, మా మామయ్యకి ఒంట్లో బాగోలేకపోతే ఇక్కడ మా ఊరు దగ్గర వైజాగ్ తీసుకొచ్చారనమాట. హాస్పిటల్లో జాయిన్ చేశారు. చేస్తే లక్కీగా ఏమీ పెద్ద ప్రాబ్లం లేదండి, తను చక్కగానే ఉన్నారు. అయితే